అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి నారుమళ్లలో కలుపు యాజమాన్యం, పూత పిందె దశలోని సపోటాలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, మిశ్రమ వ్యవసాయంలో లాభాలనిచ్చే నాటుకోళ్ల పెంపకం, యాసంగి వరి నారుకు సమయం ఆసన్నమైంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు తెలంగాణలో యాసంగి నారు పోసుకోవడానికి అనువైన సమయం. వరి నారుమళ్లు ప్రధాన పొలంలో కలుపు ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. ముఖ్యంగా నారుమళ్లలో కలుపును నివారించకపోతే అది ప్రధాన పొలంలో కూడా విస్తరించి సమస్యగా మారుతుంది. అందువల్ల నారుమళ్లలో సైతం అన్ని రకాల సమగ్ర పద్ధతులను ఆచరించి కలుపును నివారించాలి. కలుపు రసాయనాలను సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకోవాలి. వరి నారుమళ్లలో కలుపు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కలుపు విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ. వరి పంట సాగులో కలుపు యాజమాన్యం అనేది కీలకమైన అంశం. కొన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలు, ముఖ్యంగా ఊద లేదా ఒడిపిలి, తుంగ జాతి వంటి కలుపు మొక్కలు నారుమడి నుంచే ప్రధాన పొలంలో ప్రవేశించి నష్ట తీవ్రతను ఎక్కువ చేస్తాయి. కాబట్టి నారుమడిలో కూడా ఈ కలుపు యాజమాన్యం చేపట్టడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే కలుపు మందుల మీద మాత్రమే ఆధారపడకుండా ఈ కలుపు మొక్కల విత్తనాలను నాశనం చేయడానికి మనం కృషి చేయాలి. అదేంటంటే, ముఖ్యంగా మనం నారుమడి ఎత్తుమడులు తయారు చేసుకునే ముందు పొలంని దమ్ము చేస్తాం. కాబట్టి ఈ దమ్ము చేసిన తర్వాత నారుమడులు తయారు చేసుకునే ముందు ఒక 10 రోజులు సమయం ఉండేటట్లు కనుక చూసుకుంటే ఈ దారుగా లేదా తుంగ లేదా ఊద వంటి కలుపు మొక్కలు, అలాగే కొన్ని రకాలైన కలుపు మొక్కల విత్తనాలు అనేటువంటి భూమిలోనే కుళ్ళిపోయి నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడులు తయారు చేసుకుని విత్తనాలను విత్తుకుంటే మంచిది. అయితే విత్తుకున్న తర్వాత కూడా మనము కొన్ని రకాలైన రసాయనాలతో ఈ యొక్క కలుపు యాజమాన్యాన్ని చేపట్టవచ్చు. అందులో ముఖ్యంగా ఏకవార్షిక గడ్డి కానీ, వెడల్పాకు కలుపు మొక్కలు కానీ, అలాగే తుంగ కూడా అన్ని రకాల కలుపు మొక్కలు కనుక ఉంటే కనుక విత్తిన తర్వాత 8 నుంచి 10 రోజుల లోపల బ్యూటాక్లోర్ 50% ద్రావకము లేదా ప్రిటిలాక్లోర్ 50% ద్రావకాన్ని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కలుపు మొక్కలు అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల కలుపు మొక్కలు అంటే ముఖ్యంగా ఊద లేదా ఒడిపిలి అంటారు. విత్తిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో సహాలోఫాప్ బ్యూటైల్ అనే ద్రావకాన్ని, ఇది 10% ద్రావకము, లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఊద మాత్రమే చనిపోతుంది. ఈ విధంగా ప్రధాన పొలంలో కొంతవరకు ఈ ఊద సమస్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ ఊదతో పాటు తుంగ కూడా కనుక ఎక్కువగా ఉంటే కనుక బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందును లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఊదతో పాటు ఏకవార్షిక గడ్డి అలాగే తుంగ కూడా కొంతవరకు ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా నారుమడిలోనే
ఈ కలుపు యాజమాన్యం కనుక చేపడితే కనుక ఈ కలుపు మొక్కలను నశించడంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి మరియు దృఢమైనటువంటి నారును పెంచుకుని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అతి తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోదగ్గ పండ్ల తోట సపోటా. నాటిన 4-5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి దాదాపు 30 నుంచి 40 ఏళ్ల పాటు ఈ తోటలు ఫలసాయాన్ని ఇస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు గుంటూరు, అనంతపురం, నెల్లూరు, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సపోటా తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పూత పిందె దశ నుంచి కాయ ఎదిగే దశ వరకు ఉన్నాయి. ఈ దశలో పిందె రాలుడితో పాటు ఆకుగూడు పురుగు, ఆకుమచ్చ వంటి చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఎరువులు, నీటి యాజమాన్యంపై దృష్టి పెడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. కాపు దశలోని సపోటా తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. సపోటా తోటలను చూసుకున్నట్లయితే కూడా తోటలన్నీ కూడా మొగ్గ విచ్చుకోవడంతో పాటు కాయ ఏర్పడి కాయ ఎదుగుదల దశల్లో ఉన్నాయి. ఎరువుల విషయానికి వస్తే కాయ ఏర్పడి కాయ ఎదుగే దశల్లో ఉన్నప్పుడు మనం ఎరువులను సంవత్సరానికి అందించే మోతాదులో 1.3% వంతును మనం మొక్కలకు అనేది అందించాలి. చెట్ల వయసును బట్టి మనము అందించే ఎరువుల మోతాదు ఆధారపడి ఉంటుంది. 4 నుంచి 5 సంవత్సరాల చెట్లకు నత్రజనిని 110 గ్రాములు, భాస్వరాన్ని 40 గ్రాములు, పొటాష్ని 150 గ్రాముల చొప్పున సంవత్సరానికి రెట్టింపు చేసుకుంటూ ఉండాలి. పిందెలు ఏర్పడిన సమయంలో మరియు కాయ ఎదిగే సమయంలో కూడా మనము నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో మనం నీరు ఇచ్చినట్లయితే ప్రతి చెట్టుకు వాతావరణాన్ని బట్టి 60 నుంచి 100 లీటర్ల నీరు అయితే ప్రతిరోజు ఇవ్వాలి. పిందె ఏర్పడి కాయ ఎదిగే దశల్లో వచ్చే ముఖ్యంగా పురుగులను చూసుకున్నట్లయితే పిండి నల్లి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు విసర్జించే తీయటి పదార్థం వల్ల మసిమంగ అనే శిలీంధ్రం ఏర్పడి కాయల మీదే కాకుండా ఆకుల మీద ఎక్కువగా మసి అనేది ఏర్పడుతుంది. పూత కొమ్మలను, కాయ తొడుములను ఆశించి రసం పీల్చడం వలన పిందె అనేది రాలిపోతుంది. ఈ పురుగుల నివారణకు మనము ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఎక్కువ వయసు గల తోటల్లో ఆకుగూడు పురుగు ఉధృతిని మనం గమనిస్తూ ఉంటాం. ఈ రెక్కల పురుగు అనేది బూడిద రంగులో ఉండి చిన్నగా ఉండి పూ మొగ్గలపైనే కాకుండా లేత ఆకులపైన కూడా గుడ్లు పెడతాయి. ఈ ఆకుగూడు పురుగు యొక్క గొంగల పురుగు ఏదైతే ఉంటుందో అది గులాబీ గోధుమ రంగులో ఉండి లేత ఆకులను గుడుగా చేసి లోపల పదార్థాలను తింటూ ఉంటుంది. ఈ పురుగు పూ మొగ్గలను, పండ్లను ఆశించినప్పుడు పూత పిందె అనేది కూడా రాలిపోతుంది. దీని నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున మొదటగా పిచికారీ చేసుకోవాలి. దీని తర్వాత ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైర్ఫాస్ మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఈ సమయంలో మొగ్గ మరియు కాయ తుల్చే పురుగుని మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఈ బూడిద రంగులో ఉండే ఈ రెక్కల పురుగు లేత మొగ్గలపైన, పిందెలపైన కూడా గుడ్లను పెడుతుంది. ఈ గొంగల పురుగు మొగ్గలను మరియు కాయలని తోల్చుకుని తింటుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని చిగుర్ల దశలో ఉన్నప్పుడు మనము చెట్లమైన పిచికారీ చేసుకోవాలి. సపోటాలో ఈ చలికాలంలో వచ్చే తెగుళ్ళను చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేది ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు తేమ అధికంగా ఉండే సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఏంటంటే ఆకులు అనేది రాలిపోయి దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీని నివారణకి ఏంటంటే 3 గ్రాముల కాప్రాక్సీ క్లోరైడ్ మందును లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సపోటాలో మనం సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే కాయ అనేది నాణ్యత కోల్పోకుండా మంచి దిగుబడులను ఆర్జించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం.
పూత దశలో ఉన్న కందిలో పురుగుల సమస్య ఎక్కువగా ఉంది, నివారణ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కర్నూలు జిల్లా ఆస్పరి నుంచి మస్తాన్ వలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వానాకాలంలో సాగు చేసినటువంటి కంది శాకీయ దశ పూర్తి చేసుకొని మొగ్గ దశలో ఉండడం గమనిస్తున్నాం. అంటే ఈ నెల చివరికల్లా చాలా విస్తీర్ణంలో కంది పూత దశలోకి వచ్చే అవకాశం ఉంది. మధ్యకాలిక రకాలు కూడా పూతకొచ్చే అవకాశం ఉంది. కంది పంటలో మొగ్గ దశ నుంచి కాయ తొలిచే పురుగుల నివారణ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ముఖ్యంగా 2 రకాల కాయదొలిచే పురుగుల వలన కందిలో దిగుబడులు గణనీయంగా తగ్గడం అనేది జరుగుతూ వస్తున్నది. ఈ కాయ తొలిచే పురుగుల మూలాన కందిలో 50 నుంచి 80% దిగుబడి నష్టపోవడం గమనించడం జరిగింది. కాయ తొలిచే పురుగుల గురించి ఆలోచించినట్లయితే మారక మచ్చల పురుగు, గూడు చుట్టు పురుగు అని పిలుస్తుంటారు, అది ఒకటి. అలాగే శనగ పచ్చ పురుగు. ఈ 2 రకాల కాయ తొలిచే పురుగులు విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా గూడు చుట్టు పురుగు, మారక మచ్చల పురుగు ఎక్కువ మొత్తంలో మనకు కందిని నష్టపరుస్తూ వస్తున్నది. పూత ఎండిపోవడం, పూత మాడిపోవడం అనేది మారక మచ్చల పురుగు, గూడు చుట్టు పురుగు యొక్క ప్రధాన లక్షణం. ఈ పురుగు ముఖ్యంగా మొగ్గ దశలో ఆకాశం మేఘావృతమైనప్పుడు, మబ్బులుగా ఉన్నప్పుడు, చిరుజల్లులు పడుతున్న సందర్భంలో రాత్రిపూట మొగ్గల మీద తల్లి పురుగులు గుడ్లను పెడుతూ ఉంటాయి. ఈ గుడ్డు నుంచి విడుదల కాబడిన కీటక దశలు లేత మొగ్గలను, పూతను, లేత కాయలను అన్నీ గూడు చేసుకొని ఆ గూడు లోపల ఆ పురుగులు మొత్తం మొగ్గను, పూతను, ఎదుగుతున్న పిందె కాయలను కూడా తింటూ కాయలను గుల్లబరుస్తూ ఉంటాయి. పూతను ఎండిపోయేలా చేస్తుంటాయి. పొలంలో వెళ్ళగానే పూత కాయ గూడు కనబడ్డది అంటే ఆ పొలంలో ఈ మారుగా మచ్చల పురుగు అనేది ఎక్కువ మొత్తంలో నష్టాన్ని చేకూర్చినట్టుగా గమనించవచ్చు. ఆ గూళ్ళు మనము ఎప్పుడైతే తెరిచి చూసినప్పుడు బియ్యంలో ఉండేటువంటి తెల్ల పురుగు మాదిరిగా తెల్ల పురుగు ఉంటుంది. ఆ పురుగు వీపు మీద నల్లటి మచ్చలు ఉంటాయి. వీటిని గూడు చుట్టు పురుగులు అంటారు. వీటి వల్ల ఎక్కువ మొత్తంలో నష్టం చేకూరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతి రాకముందే మనము సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికోసము పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలాగే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి రెండింటిని కలిపి మొక్క బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవడం ద్వారా గూడు చుట్టు పురుగు గుడ్డు దశలోనే సమగ్రంగా నివారించవచ్చు. తర్వాత ఉధృతి గనక మనకు అక్కడక్కడ కనిపించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రినిలిప్రోల్ కురాజిన్ అని పిలుస్తుంటాము, ఇది 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ మరియు నోవాల్యూరాన్ మిశ్రమాన్ని 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మొక్క బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఆకు గూడు చుట్టు పురుగు లేదా గూడు చుట్టు పురుగు, మారక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కందిలో ఇంకొక పురుగు ప్రధానమైనది శనగపచ్చ పురుగు. పూత కాత దశలో మనకు శనగపచ్చ పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగులు కూడా పూమొగ్గల మీద గుడ్లను పెడుతూ ఉంటాయి. ఈ గుడ్డు నుంచి విడుదల కాబడిన లార్వాలు లేత ఎదుగుతున్న కాయల్లో తలకాయ లోపల పెట్టి మిగిలిన శరీర భాగం కాయ బయట ఉంటూ గుండ్రని రంధ్రాలు చేస్తూ లోపల ఉన్న కాయను గుల్లబరుస్తూ ఉంటాయి. కాయ తొలిచే పురుగు నివారణ కోసము సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం పూట, సాయంత్రం పూట వచ్చి వాలే పక్షులు
వీటి తొలి దశ లార్వాలను తినేసి వెళ్ళిపోవడం ద్వారా చాలా మంచి సస్యరక్షణ చేపట్టిన వారం అవుతాం. అలాగే మొగ్గ దశలో క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అలాగే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మొగ్గ బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. అలా గుడ్డు దశలోనే ఈ పురుగుని నివారించుకోవచ్చు. ఇంకా మబ్బు వాతావరణము, తర్వాత నైట్ పూట అమావాస్య మూలంగా చీకటి వాతావరణం ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ నోవాల్యూరాన్ మిశ్రమాన్ని 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇటీవల నాటుకోళ్ల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో ఆసక్తి ఉన్న రైతులు, యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఫ్రీ రేంజ్ పద్ధతిలో, అంటే పండ్ల తోటల్లో ఖాళీ స్థలాల్లో తిరిగి పెరిగేలా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే తోటల్లో దొరికే పురుగు, పుట్ర, ఆకు, అలము, కాయ, పండు తిని ఇవి పెరుగుతాయి. అలా కాకుండా బ్రాయిలర్ మాదిరిగా పూర్తిగా షెడ్లో ఉంచేసి దానా వేసి పెంచితే నాటుకోళ్ల పెంపకం లాభించదు. ఎందుకంటే బ్రాయిలర్ 6 వారాల్లోనే అందివస్తే నాటుకోడి మాంసానికి అందిరావడానికి 4 నుంచి 6 మాసాల సమయం తీసుకుంటుంది. అంతకాలం దానాలిచ్చి మేపితే ఖర్చు పెరిగిపోతుంది. అలానే మేతల యాజమాన్యంతో పాటుగా వ్యాధులు రాకుండా సమయానికి టీకాలు ఇప్పించడం కూడా వీటి పెంపకంలో ముఖ్యమైన అంశం. నాటుకోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకులు సిహెచ్ ప్రగతి తెలియజేస్తున్నారు. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా రైతులు నాటుకోళ్ల పెంపకం అనేది చేపట్టవచ్చు. పెరట్లో ఈ కోళ్లను పెంచుకోవచ్చు. ఇవి తేలికగా పెరట్లో తిరుగుతూ ఉన్నటువంటి గడ్డి గింజలను, చెదలను, పురుగులను తిని బరువు పెరుగుతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే అధిక ఆదాయాన్ని అనేది నాటుకోళ్ల పెంపకంలో లేదా పెరటికోళ్ల పెంపకంలో తీసుకోవచ్చు. నాటుకోళ్లలో చాలా మంచి రకాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కనుక చూసుకున్నట్లయితే గ్రామప్రియ కానీ, గిరిరాజ కానీ, వనరాజ కానీ, అసీల్, కడక్నాథ్, అదేవిధంగా రాజశ్రీ, ఇవి మంచి బ్రీడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రాజశ్రీ అనేది కనుక చూసుకున్నట్లయితే 2 విధాలుగా మాంసానికి పనికి వస్తుంది, అదేవిధంగా గుడ్లను కూడా తీసుకోవచ్చు. వెటర్నరీ యూనివర్సిటీ వారు ఈ రాజశ్రీ బ్రీడ్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ పెరటికోళ్ల పెంపకం చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ పౌష్టికాహార లోపాన్ని కూడా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ పెరటికోళ్ల పెంపకానికి జనరల్గా 20 నుంచి 50 కోళ్ళు పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అదనపు ఆదాయాన్ని తీసుకోవాలి అంటే ఒక చిన్నపాటి షెడ్డును అనేది నిర్మించుకొని ఒక 200 కోళ్లను పెట్టడం ద్వారా పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని అనేది తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒక 100 చదరపు అడుగుల గల షెడ్ కనుక మనము నిర్మించుకున్నట్లయితే 200 కోళ్ళు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒకరోజు చిక్స్నైనా మనం తెచ్చుకోవచ్చు. లేదు అంటే 30 రోజుల వరకు పెంచిన చిక్స్ను కూడా యూనివర్సిటీ వారు సప్లై చేస్తున్నారు. ఒకరోజు చిక్కు కనుక చూసుకున్నట్లయితే 30 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా నెల రోజులు పెంచినటువంటి చిక్ అంటే దానికి మొత్తం వ్యాక్సినేషన్స్ కూడా వేసుకున్న తర్వాత కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలుగా ఉంటుంది. ఈ చిక్స్ను తెచ్చుకొని దాదాపు 40 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటికి బ్రూడింగ్ అనేది
ఏర్పాటు చేసుకోవాలి 40 రోజుల వరకు. బ్రూడింగ్ అంటే కొద్దిగా ఉష్ణోగ్రతను ఎక్కువగా చేయటం వల్ల అవి వెచ్చగా ఉండి మరణాల సంఖ్య అనేది తగ్గించుకోవచ్చు. ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గకుండా చూసుకోవాలి. దీనికి 60 నుంచి 200 వాట్ల బల్బును 3 బల్బులు కనుక పెట్టుకున్నట్లయితే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయవచ్చు. అదేవిధంగా షెడ్లో డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచినప్పుడు అడుగున తౌడును వేసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉన్నట్లయితే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటికి మొదటి నెల రోజులు మాత్రం చిక్ ఫీడ్ రేషన్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తినిపించాల్సిన అవసరం ఉంది. తర్వాత 45 రోజుల వరకు కూడా వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దానిని తప్పనిసరిగా పాటించాలి. 45 రోజులు ఇలాగా చాలా జాగ్రత్తగా షెడ్లో పెంచుకున్న తర్వాత వీటిని బయటకి తిప్పడానికి పంపించవచ్చు. అంటే కోళ్ల పెంపకంలో 70% ఖర్చు దాణా మీదే అవుతుంది. కాబట్టి ఈ దాణా ఖర్చును తగ్గించుకోవటానికి 40 రోజుల తర్వాత కోళ్లను బయట పందిరి నీడలో కానీ పొలాల్లో కానీ వదిలి వాటిని పెంచుకోవచ్చు. అంటే పగటి సమయంలో బయట తిరుగుతూ నైట్ షెడ్లో ఉంచుకోవటానికి వీలుగా ఉంటుంది. అంటే బయట ఉండేటువంటి పురుగులను కానీ గడ్డి గింజలను కానీ తిని బరువు పెరుగుతాయి. కాబట్టి మేత ఖర్చు అనేది తగ్గించుకోవటానికి వీలుగా ఉంటుంది. అయితే పొలంలోనే ఒక 500 కోళ్లను కనుక పెంచుకునేవారు ఒక ½ ఏకర్లో లూసర్ని కనుక వేసుకున్నట్లయితే వాటికి కావాల్సినటువంటి దానాన్ని అందించవచ్చు. లేదు అంటే సొంతంగా పొలంలో తయారయ్యే గింజల నుంచి మనము దాణాన్ని సొంతంగా తయారు చేసుకొని కోళ్ళకి తినిపించవచ్చు. దీనికోసం ఒక 100 కిలోల దాణా కనుక తీసుకున్నట్లయితే 50% వరకు గింజలు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఉండే విధంగా చూసుకోవాలి. ఒక 20% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. పత్తి చెక్క వేరుశనగ చెక్క చూసుకున్నట్లయితే 28% వరకు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా 1-2% ఖనిజ లవణాల మిశ్రమం ఉప్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా దాణాన్ని తయారు చేసుకొని సొంతంగా మనం కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే వాటి దాణా మీద ఖర్చు చాలా వరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్రీడ్స్ని కనుక చూసుకున్నట్లయితే మనకు 4 నెలలకు 1 కిలో బరువు అనేది వస్తుంది. ఈ 4 నెలల కాలంలో దాదాపు 4.5 నుంచి 5 కిలోల దాణా అనేది ప్రతి బర్డ్కి అవసరమవుతుంది. దాణా ఖర్చు ప్రతి బర్డ్ మీద 100 రూపాయలకి మించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వనరాజ బ్రీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 70 రోజులకే 1 కిలో బరువు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే రాజశ్రీ కానీ అసిల్ కానీ 4 నెలలకు 1 కిలో బరువు వస్తుంది. ఆ తర్వాత వీలైతే 5-5.5 నెలల నుంచి ఈ రాజశ్రీ బ్రీడ్ అయితే గుడ్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక బర్డ్ నుంచి దాదాపు 100 గుడ్లు అనేది లభిస్తాయి. వీటి ఎకనామిక్స్ కనుక చూసుకున్నట్లయితే పరిశోధనా ఫలితాల్లో దాదాపు 200 కోళ్లను కనుక పెట్టుకున్నట్లయితే ఒక బ్యాచ్కి ఒక 5 నెలల కాలంలో దాదాపుగా 25,000 వరకు కూడా నికర ఆదాయం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పెరటి కోళ్ల పెంపకంలో స్త్రీలు చాలా తేలికగా చేసుకునేటువంటి రంగం ఇది. వారు రోజుకి 1 గంట గనక సమయం వెచ్చించగలిగితే చాలా తేలికగా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళకి కానీ ఈ నాటుకోళ్ళకి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. కిలో కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 350 రూపాయలుగా ఉంది. అదేవిధంగా బోనాలు ఆ టైంలో మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి సమయం కూడా చూసుకొని ఈ నాటుకోళ్ళ మార్కెటింగ్ అనేది చేసుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.